నూతన టీపీసీసీ చీఫ్గా అడ్డూరి లక్ష్మణ్ ఫైనల్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగానే టీపీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ కసరత్తు చేసింది. వీలైనంత త్వరగా టీపీసీసీ చీఫ్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించారు. కాగా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్గా ఎవరు నియమిస్తారనే ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లు తెలుస్తుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అన్ని సామాజిక వర్గాల సమీకరణాలు పరిశీలించాకే లక్ష్మణ్ కుమార్ పేరును హైకమాండ్ ఫైనల్ చేశారని సమాచారం. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పీసీసీ చీఫ్ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే గత 8 నెలల నుంచి రేవంత్ రెడ్డిని సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ను సీఎం పదవి వరించింది. ఆ పదవి చేపట్టినప్పటికీ నూతన పీసీసీ చీఫ్ను హైకమాండ్ ఎంపిక చేయలేదు. వివిధ కారణాలతో ఈ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో రేవంత్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.